ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి సోదాలు జరిపిన అవినీతి నిరోధక శాఖ రాత్రి 9:30కు అరెస్టు చేసినట్లు ప్రకటించింది. పదవిని అడ్డు పెట్టుకుని 4 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా సేవా సంఘం ఏపీపీఎస్సీలో సభ్యులుగా ఉన్న కొందరు సైంధవుల్లో ఒకరైన రిపుంజయ రెడ్డి పాపం పండింది. కీలక హోదాలో అవినీతికి పాల్పడుతూ అక్రమంగా కూడబెట్టిన సంపద గుట్టును బుధవారం ఏసీబీ రట్టు చేసింది. రిపుంజయ రెడ్డి అక్రమ సంపాదనపై ఈనాడు ప్రచురించిన కథనంతో రంగంలోకి దిగిన అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేశారు. దాడుల్లో లభించిన సమాచారం మేరకు ఆయనను రాత్రి 9:30కు అరెస్టు చేశారు. ఈ అవినీతి భాగోతంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు సమగ్ర నివేదిక సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం రిపుంజయ రెడ్డిని తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇవాళ లేదా రేపు తొలగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అటు ఏపీపీఎస్సీ సభ్యుడు అరెస్టు కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి. రిపుంజయ రెడ్డి పూర్వపరాల్లోకి వెళితే 1999 నుంచి 2003 వరకు జీవిత బీమా సంస్థలో అధికారిగా పనిచేసిన ఆయన 2007లో ఏపీపీఎస్సీ పదవి దక్కించుకున్నాడు. ఆయనను ఆ కుర్చీలో కూర్చోబెట్టింది స్వయానా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందరు వద్దన్నా ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండా అనుచరుడు సూర్యుడు సిఫార్సే ఏకైక అర్హతగా పదవి కట్టబెట్టడంతో రిపుంజయ రెడ్డి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక్కో ఉద్యోగాన్ని 2 నుంచి 20 లక్షల రూపాయలకు కూడా అమ్మేసినట్లు తెలుస్తోంది. వచ్చిన డబ్బుతో తిరుపతి, కొండాపూర్, రాజేంద్రనగర్లో 5 అపార్ట్మెంట్లలో 5 ప్లాట్లు, వెంకటగిరిలో 3, మణికొండ, గాంధీనగర్లో ఒక్కోటి చొప్పున ఇళ్ల స్థలాలు కూడబెట్టారని అధికారులు గుర్తించారు. కడప, రేణిగుంటలో 36 ఎకరాల పొలం ఉందని తెలుస్తోంది. పత్రాల రూపంలోనే స్థిరాస్తి విలువ 3.5 కోట్లకు పైగా ఉండగా మార్కెట్లో వీటి విలువ మరింత ఉంటుందని అంచనా వేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరు మీద 30,50,000 రూపాయల బ్యాంక్ డిపాజిట్లు, 63 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, 12,50,000 రూపాయల విలువైన 2 కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో బ్యాంక్ లాకర్ తెరవాల్సి ఉంది. ఇందులోనూ అక్రమాస్తులు బయటపడే పరిస్థితి కనిపిస్తోందని అధికార వర్గాల సమాచారం. అటు రిపుంజయ రెడ్డిని సిఫార్సు చేసిన వైఎస్ అనుచరుడు సూర్యుడుకు రిపుంజయ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిపుంజయ రెడ్డి ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితుడైన తర్వాత ఈ బంధం మరింత బలపడిందని తెలుస్తోంది. సూర్యుడి ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడ కూడా రిపుంజయ రెడ్డి ఆస్తుల వివరాలు లభించినట్లు తెలుస్తోంది. వీటిని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అటు రిపుంజయ రెడ్డిపై నేడో రేపో గవర్నర్ వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.